ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ నాకు దగ్గర బంధువు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇంతకాలం వీళ్ళు చీటర్స్ అని తెలుసు కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. పూజకి వీళ్ళబ్బాయికి పెళ్లి జరగలేదని అర్థమైంది. ఇదంతా నువ్వాడుతున్న డ్రామా అని, దీని వెనకాల అసలు సూత్రధారివి నువ్వేనని కన్ఫర్మ్ అయింది. అసలు పూజ మేడంకి గతం మర్చిపోయేలా చేసింది కూడా వీళ్లే అయి ఉంటారు మేడం. మర్యాదగా వచ్చిన దారిలోనే బయటికి వెళ్ళకపోతే కాళ్ళు చేతులు విరిచి మెడ పట్టుకొని బయటికి గెంటుతాను. హే, ఏంటే నువ్వు గెంటేసేది? ఇది నా కోడలి ఇల్లు, అంటే ఇది నా ఇల్లు. మీరంతా దిక్కులేక నా ఇంట్లో తలదాచుకుంటున్నారు. మా బంధువుల్నే బయటకు పొమ్మనే హక్కు అధికారం మీకెక్కడుంది? అక్క, నువ్వు కూర్చో అక్క. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఒక్క అడుగు ముందుకు వేసిన కాళ్ళు చేతులు విరుగుతాయి. పో బయటికి. క్రాంతి, ఏం చేస్తున్నావు క్రాంతి? దౌర్జన్యం చేస్తుందమ్మా. మా బంధువులైన కర్పూరం గారిని ఫంక్షన్ కి పిలిస్తే ఈ క్రాంతి ఇంట్లో ఉంటే కాళ్ళు విరక్కొడతాను, బయటికి పొండి అని మెడ పట్టుకుని గెంటుతోంది. మీ అత్తంటే అభిమానంతో ఈ ఫంక్షన్ కి పిలిస్తే వచ్చామమ్మా, కానీ ఇలా అవమానిస్తారనుకోలేదు. దిక్కులేక మీ ఇంట్లో తలదాచుకున్న వాళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారంటే అదే మీ అసమర్థతే అనుకోవాలి. ఏమనుకోకేకాంబరి, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళిపోవడం ఎందుకక్క? మంచి మర్యాద తెలియని ఇలాంటి వాళ్ల మధ్య మాలాంటి వాళ్ళం ఉండలేమండి. మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. రామ్మా. తను చేసింది తప్పే. నేను క్షమాపణ అడుగుతున్నాను. ఓహో, పూజ, దాని క్షమాపణ అడగడం ఏంటి? అసలు అది ఎలాంటిదో తెలుసా నీకు? మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, నీ ఆస్తి మొత్తం కొట్టేయాలని ఎన్నోసార్లు కుట్రలు చేసింది. వాటన్నింటినీ తిప్పికొట్టి బుద్ధి చెప్పి జైలుకి పంపిస్తే నిన్నటి వరకు జైల్లో చిప్పకుడు తిని ఇప్పుడు బయటకొచ్చింది. పూజకి గతం గుర్తులేదు కాబట్టి నువ్వేం చెప్పినా నమ్మేస్తుందనుకుంటున్నావా? నేను దొంగనా? నేను మీ ఆస్తి కొట్టేయాలని చూసానా? నేను జైలుకి వెళ్ళానా? అవ్వా! ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా? పూజ, మేమేంటో మా అమ్మ క్యారెక్టర్ ఏంటో మీ అత్తయ్య గారికి బాగా తెలుసు. నా గురించి మీ అత్త చెప్తే నమ్ముతావా? ఈవిడ గారు చెప్తే నమ్ముతావా పూజ? మా అత్తయ్య చెప్తేనే నమ్ముతానండి. దయచేసి మీరైతే వెళ్ళిపోకండి. పూజ, నేను చెప్తుంది విను. మాట్లాడ క్రాంతి. మీరిక్కడే ఉండండి. ఉంటావమ్మా. మీ అత్తయ్య మొహం చూసి, నీ మంచితనం చూసి ఫంక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాం. కాకపోతే ఫంక్షన్లో ఉండమని రిక్వెస్ట్ చేయాల్సింది నువ్వు కాదు, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కాదు.
ఈ క్రాంతియే మా అమ్మకి క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఇక్కడుంటాం. తప్పు చేసింది ఎవరి కోసం చెప్తుంది క్షమాపణలు? ఎవరు తప్పు చేసింది? ఇక్కడ తప్పు చేసింది ఎవరో, తప్పుడు మనుషులెవరో పూజకి తెలియకపోవచ్చు. మా అందరికీ తెలుసు. క్రాంతి ఎవ్వరికి క్షమాపణ చెప్పదు. చెప్పాలి బావా. వాళ్ళు మా అత్తగారి తరపు బంధువులు, అంటే నా బంధువులు. మీరందరూ ఎంతో, వాళ్ళు కూడా అంతే. మనం పిలిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగాలంటే ఎవ్వరూ బాధపడకూడదు. ఆవిడకి క్షమాపణ చెప్పు క్రాంతి. క్రాంతి నువ్వు చెప్పదు. రే నువ్వు ఆగరా. క్రాంతి ఒకసారి ఇల్లరా. క్రాంతి, ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఆ వంక పెట్టుకొని ఇప్పుడే మనల్ని అందరినీ ఈ ఇంట్లోంచి గెంటేయటానికి ప్లాన్ చేస్తారే. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మనం ఎక్కడున్నా దర్జాగా బ్రతకగలం. కానీ ఈ ఇంట్లో పూజ మాత్రం ఒంటరి అయిపోతుంది. గతాన్ని మర్చిపోయి ఎవరు తనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం కూడా తోడు లేకపోతే దాన్ని దిక్కుమొక్కు లేనిదాన్ని చేస్తారు క్రాంతి. ఏంటా గుసగుసలు? నా కోడలు చెప్పినట్టు క్షమాపణలు చెప్తారా లేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారా? మిమ్మల్ని అవమానించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి. రే నాన్న, కళ్యాణ్ పదండి. అక్క రండి కూర్చోండి. పూజ ఏయ్, నన్నే జైలుకి పంపిస్తావా? అక్కడ నేను గడిపిన ప్రతి క్షణం నీకు చుక్కలు ఎలా చూపించాలా అని ఆలోచించానే. వచ్చేసాగా, ఇక చూపిస్తా. నీ ముందే ఆ ఏకాంబరి కొడుకుని పూజకి మొగుణ్ణి చేస్తాను. ఆస్తికి వారసుణ్ణి చేస్తాను. ఆ తరువాత ఈ ఆస్తి మొత్తాన్ని దక్కించుకుంటా. నీ పూజకి తాళి మిగులుద్ది, నీకు ఏడుపు మిగులుద్ది. ఫిక్స్ అయిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.